హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర పప్పు అండి. మీరు అన్ని రకాల ఆకుకూరలతో పప్పు తినే ఉంటారు. మరి కొత్తిమీరతో పప్పు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఫస్ట్ టైం తినేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర స్మెల్ వస్తుంది కాబట్టి నేను చేసిన తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగుందండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకుని కొంచెం వాటర్ పోసి 3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత 1.5 కప్పు వాటర్ పోసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ మీరు కావాలంటే పెసరపప్పునైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పచ్చిమిర్చిని 4-5 వెల్లుల్లిని సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని 2 టమాటాలని వేసుకుని టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పున్నర కొత్తిమీర వేసుకోండి. కట్టలో చెప్పాలంటే ఒక మీడియం సైజ్ కట్ట కొత్తిమీరను వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడ స్పైసెస్ అన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు స్పైసెస్ అన్ని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకు పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవటం వల్ల స్పైసెస్ అన్నీ పప్పుకి పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇలా వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు కోసం స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే ఇంగువ వేసుకోండి. మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇంగువ వేయట్లేదండి. ఈ పోపుని మనం ముందుగా కలిపెట్టుకున్న పప్పులోకి వేసుకొని కలిపేసుకోవటమే. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన పప్పుని వేడివేడి అన్నంలో ఆవకాయతో నెయ్యితో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.